ఈరోజు భారతదేశంలో మనందరికీ ఒక బాధాకరమైనటువంటి రోజు. భారతదేశ చరిత్రలో మార్చి 23 అనేటువంటి ఈ తేదీ చాలా బాధపడవలసినటువంటి రోజు. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి ముగ్గురు యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఈ ముగ్గురిని కూడా 1931 మార్చి 23వ తేదీన బ్రిటిష్ గవర్నమెంట్, మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ముగ్గురిని కూడా ఉరితీసింది. ఈ రోజునే మార్చి 23వ తేదీన లాహోర్ జైల్లో ఉరి తీయడం జరిగింది. ఎందుకు సాధారణంగా ఎవరికి ఉరి తీస్తారు అంటే నేరగాళ్ళు, అలాంటి మామూలు నేరగాళ్ళు కాదు, పెద్ద నేరగాళ్ళకి ఉరి తీయడం సహజం. కానీ ఇక్కడ దేశభక్తులను ఉరి తీశారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి యువకులను ఉరి తీశారు. అతని వయస్సు 23 సంవత్సరాల వయస్సు. భగత్ సింగ్ చిన్న వయసులోనే అతడు ఢిల్లీ వీధుల్లో కూడా ఎర్ర జెండాలని పంచేవాడు. ఎందుకంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత లేదు, వారు ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి వారు ఒక ఉద్యమాన్ని లేవదీశారు. భారతదేశ యువకులలో చైతన్యాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తులు, మహానుభావులు. చూడండి, కొద్దిగా ఎవరైనా కొడతారంటేనే మనం పరిగెత్తి పారిపోతాం, ఎవరో కొడతారంటే. కానీ అలాంటిది బ్రిటిష్ వారు తుపాకులతో కాలుస్తారని తెలిసి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భారతదేశ యువతకు ఈవేళ ఆదర్శంగా నిలబడ్డారు. అంటే దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలి, ఎప్పుడైనా సరే, ఎవరమైనా సరే. కానీ ఆ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. శాండర్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి మీద బాంబులు వేశారని చెప్పేసి. ఎందుకు వేస్తారంటే మరి మన భారతదేశ ప్రజల మీద కాల్పులు జరిపి 1100 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక అధికారి మీద వీళ్ళు బాంబులు విసరడం తప్పు కాదు. దాన్ని నేరారోపణగా చేసి ఈ ముగ్గురిని కూడా ఒకే రోజు ఉరి తీసింది బ్రిటిష్ గవర్నమెంట్. మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం, పిల్లలుగా మీకు ఒకటి ఉంది, ఎవరైనా తప్పు చేస్తే బాంబుల వర్షం కురిపించడం కాదు. అప్పటి పరిస్థితి అది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళడానికి ఉగ్రవాద చర్యలకి పాల్పడ్డారు. అది అప్పుడు అవసరం. ఇప్పుడు ఉగ్రవాద చర్యలు అనవసరం. ఇప్పుడు భారతదేశం కోసం మనం, భారతదేశ ఐక్యత కోసం మనం పాటుపడాలి. అటువంటి మహానుభావులు ఉండబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది, లేకపోతే స్వాతంత్ర్యం రాదు. కొన్ని ఏళ్ళుగా ఒక సుమారుగా 200 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే కానీ మనకు స్వాతంత్ర్యం రాలేదు. మరి అటువంటి ఈ మహానుభావులకు ఈరోజు మనం నివాళులు అర్పించక తప్పదు, వాళ్ళని గుర్తు చేసుకోక తప్పదు. వారి యొక్క చరిత్ర చదవండి, భారతదేశ చరిత్ర చదవండి. అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల చరిత్ర కూడా చదవండి. భారతదేశానికి వాళ్ళు ఎంత సేవ చేశారో మీకు తెలుస్తుంది. అలాగే మనం కూడా ఈ దేశం కోసం పాటుపడాలి, ఈ దేశ ఐక్యత కోసం పాటుపడాలి. అప్పటికి వాళ్ళు టెర్రరిజం అనేటువంటిది, టెర్రరిజం కాదు, దేశభక్తి కోసం, దేశం కోసం వారు రాడికల్స్గా ఉండేవాళ్ళు. ఈరోజు మనం దేశభక్తి కోసం, దేశ సమైక్యత కోసం రాడికల్స్గా ఉండకూడదు. అప్పటికి ఇప్పటికీ తేడా అది యూత్ తెలుసుకోవాలి. ఆ చరిత్ర తెలిసినటువంటి మీరు ఆ చరిత్ర చదివి తద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆనాటికి అది అవసరం. ఇప్పుడు టెర్రరిజం కానీ మరి తీవ్రవాదం కానీ అవసరం లేదు.
ఓకే, మరి ఈ ముగ్గురు యువ లీడర్స్, యువ నాయకులు, భారతదేశానికి త్యాగం చేసినటువంటి, ప్రాణాలని త్యాగం చేసినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటిద్దాం. వారి ఆత్మకు శాంతి కలగాలంటే మనం మౌనం పాటిద్దాం. ఓకే.